ఇద్దరూ మైనర్లు. ఇన్స్టాలో చాటింగ్. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక. తరువాత ఏమి జరిగింది అంటే, రోజు రోజుకి సోషల్ మీడియా, అందులో ఇన్స్టాగ్రామ్ ద్వారా యువకులు చెడిపోతున్నారు. దాని వలన బువ్వ దొరకకపోగా ఏమి చేస్తున్నారో వాళ్లకే తెలియడం లేదు. కొందరు సాహసం అంటూ ప్రాణాలు పోయిన ఘటనలు చూసాం. ఇక కొందరు భార్యని వదిలేసి, భర్తని వదిలేసి లేచిపోయిన ఘటనలు చూసాం. ఆ ఘటన కూడా అంతే. విజయవాడ. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా యాప్లు మైనర్ల జీవితాలపై ఎంతటి ప్రభావం చూపుతున్నాయో చెప్పడానికి విజయవాడ ప్రసాదంపాడులో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ మైనర్ బాలుడి కోసం, కన్నవారిని కాదని ఓ 16 ఏళ్ల బాలిక అర్ధరాత్రి వేళ ఇల్లు దాటి వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన 10వ తరగతి చదివిన ఓ బాలికకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పామర్రు నియోజకవర్గం కూచిపూడికి చెందిన ఓ మైనర్ బాలుడితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ నిరంతరం చాటింగ్ చేసుకుంటుండటాన్ని గమనించిన తల్లి, కూతురిని మందలించింది. ఈ క్రమంలో ఈ నెల 21న బాలిక అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత ఇంటికి వెళ్తున్నానని అమ్మమ్మకి చెప్పి రాత్రి ఎవరికీ తల్లికి తెలియకుండా బస్సు ఎక్కి నేరుగా కూచిపూడిలోని ఆ బాలుడి ఇంటికి చేరుకుంది. పోలీసుల వేగవంతమైన దర్యాప్తు. మరుసటి రోజు బాలిక ఇంటికి రాకపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పటమట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సదరు బాలుడి ఇన్స్టా ఐడీ ఆధారంగా వారి లొకేషన్ను కూచిపూడిలో ఉన్నట్లు గుర్తించారు. గమనించదగ్గ విషయానికి ఏమిటంటే, బాలిక తమ ఇంటికి రావడం చూసి బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆమెను ఇంటికి వెళ్లమని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, బాలిక నిరాకరించడమే కాకుండా వెనక్కి పంపితే చనిపోతాను అని బెదిరించింది. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గకుండా, అతి కష్టం మీద ఆమెను ఒప్పించి విజయవాడకు తీసుకువస్తుండగా మార్గమధ్యలో పోలీసులు కలిశారు. దీంతో వారిని స్టేషన్కు తరలించారు. పోలీసు స్టేషన్లో బాలికకు, ఆమె తల్లికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.